వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మనీ. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం అనమాట. ఈరోజు అయితే తిరుపతి నుంచి వెళ్ళి కొండమలై వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఈ ట్రైన్ మొత్తం జనరల్ కోచెస్తో అయితే రన్ అవుతాం. ఇదైతే వెల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ నేమ్ అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16853. ఈ ట్రైన్ అయితే డైలీ 140కి అయితే తిరుపతిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టోటల్ జనరల్ కోచెసే ఉంటాయి అనమాట. రిజర్వేషన్ కోచెస్ అయితే ఏముండవు ఈ ట్రైన్లో. వెల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే మార్చ్ 29, 2013లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ట్రైన్ అయితే తిరుపతి నుంచి వెళ్ళి వెల్లుపురం వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్. మనకి ఇక్కడైతే డిబాచర్ వచ్చేసి 140కి అనమాట. ఆన్ టైం డిబాచర్ ఇస్తారో లేదో చూద్దాం. ఇప్పటికైతే ఇంకొక 2 minutes అయితే ఉంది డిబాచర్కి అయితే. మన వెల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే ఆన్ టైం డిబాచర్ అయితే వచ్చేసింది అనమాట. 140కి అయితే సిగ్నల్ ఇచ్చేసి అంటే డిబాచర్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది తిరుపతి నుంచి అయితే. బాయ్ బాయ్ తిరుపతి. General compartment 19 general compartment. తిరుపతి నుంచి 11 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే చంద్రగిరి ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ 6 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్ గురించి అయితే ఇక్కడ బ్యూటిఫుల్ గ్రాఫ్ 7 లోకోతో అయితే ఒక ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడ విజయవాడ లోకోతో రన్ అవుతుంది ఈ ట్రైన్ అయితే. ఏం ట్రైన్ చూద్దాం. ఎస్ఎంవిటి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అనమాట ఇదైతే. ఆ ట్రైన్కి అయితే డిబాచర్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఇప్పుడు. ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మా అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. 2 minutes తర్వాత మన ట్రైన్కి అయితే డిబాచర్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఇప్పుడు. తిరుపతి నుంచి 41 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే పాకాల జంక్షన్కి అయితే వచ్చిందనమాట మన ట్రైన్ అయితే. ఇక్కడికి వచ్చేసరికి 11 minutes అయితే డిలేతో వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes ఉంటుంది అనమాట. మన ట్రైన్ గురించి అయితే బ్యూటిఫుల్ వ్యాగ్ 4 లోకో అయితే ఒకటి వెయిట్ చేస్తుంది. విజయవాడకు సంబంధించిన లోకో అనమాట. అదైతే 222202 విజయవాడకు సంబంధించిన లోకో ఇదైతే. ఏం ట్రైన్ చూద్దాం ఇది. ఎస్ఎంవిటి నర్సాపూర్. ఈ ట్రైన్ అయితే తిరువణమలై నుంచి వెళ్ళి నర్సాపూర్ వెళ్ళేది. నర్సాపూర్ స్పెషల్ ఫేర్ అనమాట. ఇది స్పెషల్ ట్రైన్ అనమాట ఇదైతే. ఈ ట్రైన్ రేక్ షేర్ అయితే
నర్సాపూర్ SMVT కూడా ఉందన్నమాట. ఈ ట్రైన్ అయితే మన ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడైతే. వాకాల జంక్షన్ నుంచి అయితే మనకి అఫీషియల్ స్టాప్ 2 minutes తర్వాత అయితే డిపార్చర్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ బ్యాక్ 4 లోపలతో అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్ అయితే చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది. ఈ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. తిరుపతి మీదుగా వెళ్తుంది ఈ ట్రైన్. మన ట్రైన్ చిత్తూరులోని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికైతే 9 minutes అయితే ఎర్లీగా వచ్చేసింది ట్రైన్ అయితే వితౌట్ డిలేతో. ట్రైన్ రన్ అయితే చాలా బాగుంది. విజయవాడలో పోయితే హౌరా టు SMVT బెంగళూరు అనమాట ఈ ట్రైన్ అయితే. హౌరా బెంగళూరు మధ్య నడిచి చిత్తూరులో మనకి అఫీషియల్ స్టాప్ అయితే 5 minutes అనమాట. 5 minutes తర్వాత మన ట్రైన్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ అయితే ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే గోల్డెన్ జూబ్లీ ఇయర్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. 50 years. తిరుపతి నుంచి 89 kilometers కంప్లీట్ అయిన తర్వాత రామపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది అనమాట మన ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి 3 minutes అయితే ఎర్లీగా వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అనమాట. ఇక్కడ మన ట్రైన్ 4 minutesకి ఆగుతుంది అనమాట ఇక్కడైతే. ఇదైతే బొమ్మ సముద్రం రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడైతే మనకి అఫీషియల్గా అయితే స్టాప్ అయితే లేదు, ఏదో క్రాసింగ్ అయితే ఉందనుకుంటా. అందుకే ఇక్కడైతే స్టాప్ అయితే ఇచ్చింది.
అయితే మనకి ఇంతసేపు అయితే ఇక్కడైతే లూప్ లైన్లో అయితే పెట్టేశారు. మన ట్రైన్ కోసం అయితే వచ్చేసారు. ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి వచ్చేసింది మా ట్రైన్ అయితే. ఇప్పుడైతే కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే ట్రైన్ అనమాట అదైతే. ஈரோட் வரை செல்லும் சம்பல்பூர் ஈரோட் ஸ்பெஷல் எக்ஸ்பிரஸ் நடைமேடை 2 இன்னும் சற்று நேரத்தில் வந்து சேரும். మెమో ట్రైన్ అయితే ఉంది ఒకటి. బ్యూటిఫుల్ వ్యాగ్నైన్ లోకో అయితే కృష్ణాజిపురం లోపల వ్యాప్ 7 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వెళ్ళి కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అనమాట అదైతే. ఈరోడ్ లోకో వ్యాప్ 7 కోయంబత్తూర్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. విశాఖపట్నం లోకో అదైతే సోలాపూర్ టు ఈరోడ్. కార్పాడి జంక్షన్ నుంచి మన డిపార్చర్ సిగ్నల్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 40 మినిట్స్ ఎర్లీగా అయితే వచ్చిందనమాట. 40 మినిట్స్ 45 మినిట్స్ అయితే ఇక్కడ ఆపారు ఈ ట్రైన్ అయితే. కార్పాడి జంక్షన్ అనేది తమిళనాడులోని మనకైతే ఫస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం తమిళనాడు అనమాట. కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే వెళ్ళి గంటకి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి వితౌట్ డిలే. కంప్లీట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే పోలర్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 6 మినిట్స్ అయితే డిలేతో ఉందన్నమాట.
197 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే తిరువణమలై స్టేషన్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి వితౌట్ డిలేతో వచ్చింది. అసలు డిలే అనేది ఏం లేదు, ఆన్ టైం తీసుకొచ్చి పెట్టేసాడు అనమాట కదా. తిరువణమలై వచ్చేసరికి మనకైతే ట్రైన్ అయితే ఆన్ టైం అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడితో అయితే మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. మన బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ మనీ. అయితే వెల్లుపురం నుంచి వెళ్ళి తిరుపతి వెళ్ళే మెమో ట్రైన్ ఇది. రోడ్ అయితే ఫుల్ ఉన్నారు ఈ ట్రైన్కి అయితే. మన ట్రైన్ అయితే వెల్లుపురంకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక 60 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది అనమాట వెల్లుపురం అయితే. ఇక్కడ నుంచి ట్రైన్ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఖాళీ అయిపోయింది. వెరీ గుడ్ టైం. తిరువణమలై రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట అది. చూసుకోవచ్చు, బాగుంది ఇక్కడ.